Friends, please subscribe, like. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు అమెజాన్ ఫ్యాక్టరీలో ప్రజెంట్ అయితే ప్యాకింగ్ అండ్ స్కానింగ్కి జాబ్స్ అయితే ఉన్నవి. మామూలుగా మనము ఏదైనా ప్రోడక్ట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు మనకు ప్యాక్ చేసి వస్తుంది కదా, ఆ ప్యాక్ చేయాల్సి ఉంటుంది అనమాట. మినిమం వచ్చేసి ఇంటర్ ఆర్ డిగ్రీ, ఫెయిల్ అయినా పాస్ అయినా ఓకే తీసుకుంటున్నారు. ఇంటర్ ఆర్ డిగ్రీ ఎవరైనా ఓకే. ఇమీడియట్ జాయినింగ్ ఉంది. ఈ రోజు నుంచి ఫ్రైడే వరకు డైలీ ఇంటర్వ్యూస్ అనేది జరగడం అయితే జరుగుతుంది. డైలీ జరుగుతాయి ఇంటర్వ్యూస్. మీరు డైలీ అక్కడ మీరు ఆల్రెడీ వెళ్తే ఆల్రెడీ లైన్లో ఉంటారు. మీకు ఇంటర్వ్యూ కోసం అని లైన్లో ఉంటారు. అక్కడ ప్యాకింగ్ అండ్ స్కానింగ్ అంటే ప్యాక్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కస్టమర్ ప్రోడక్ట్ ఆర్డర్ ఇచ్చినాడనుకో, ఆ ప్రోడక్ట్ మనం తీసుకొచ్చి ప్యాక్ చేసి స్కాన్ చేసి డెలివరీ యూనిట్లో పెడితే డెలివరీ పర్సన్స్ తీసుకొని వెళ్ళిపోతారనమాట. సో మనం జస్ట్ హబ్బే ఉంటుంది. మనకి 8 hours డ్యూటీ ఉంటుంది. డైలీ 8 hours డ్యూటీ ఉంటుంది. 5 days వర్కింగ్ డేస్, 2 days వీక్ ఆఫ్. అంటే మండే టు ఫ్రైడే వర్క్ చేయాలి, సాటర్డే సండే వీక్ ఆఫ్. ఒకవేళ మీరు మండే ట్యూస్డే వీక్ ఆఫ్ తీసుకున్నారనుకో, బుధవారం నుంచి మళ్ళీ సండే వరకు వర్క్ చేయాల్సి ఉంటుంది. అట్లా 2 days ఇట్లా రొటేషనల్ షిఫ్ట్లో ఉంటుంది. బట్ 5 days వర్కింగ్. మీరు 1 monthకి 20 days మాత్రమే వర్క్ చేస్తారు. 20 days మాత్రమే వర్క్ చేస్తారు. 1 monthకి అంటే 30 days ఉంటుంది కదా, ఓన్లీ 20 days మాత్రమే వర్క్ చేస్తారు. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు శాలరీ వచ్చేసి 19,450 రూపీస్ వస్తుంది. ప్లస్ మీకు మీల్స్ ఫ్రీ ఉంటుంది. ఇప్పుడు మీరు మధ్యాహ్నం ఒకటి ఫ్రీ ఉంటుంది. అండ్ బస్ ఫెసిలిటీ కూడా ఫ్రీ ఉంటుంది. శంషాబాద్ ఏరియాలో ఉంటుంది. ఈ శంషాబాద్ ఏరియాలో కూడా మీరు రెంట్కు ఉండొచ్చు, హాస్టల్లో ఉండొచ్చు. దగ్గరికి మీకు బస్ ఫెసిలిటీ ఉంటుంది. కొంచెం దూరంలో కూడా ఉండొచ్చు, నో ప్రాబ్లం. అప్ టు 30 kilometers వరకు బస్ ఫెసిలిటీ అయితే ఉంటుంది అన్నమాట. 8 hours డ్యూటీ ఉంటుంది. 5 days వర్కింగ్ డేస్ ఉంటుంది. అమెజాన్ సెల్లర్ సపోర్ట్గా మనం వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో వేర్ హౌస్ శంషాబాద్ ఏరియా, హైదరాబాద్. ఒకసారి అమెజాన్ సెల్లర్ సపోర్ట్ సర్వీస్ అనే ఎయిర్పోర్ట్ని కొట్టండి, ఎగ్జాక్ట్లీ అదే లొకేషన్కి తీసుకెళ్తుంది. సో మనకి ఇలా ఉంటుంది. ఇవన్నీ రాక్స్లో ఉంటవి. మనం ఈ రాక్స్లో నుంచి తీసుకొచ్చి ప్యాక్ చేయాల్సి ఉంటుంది. సో ఎన్విరాన్మెంట్ అయితే ఇలా ఉంటుంది. ఒకసారి చూడండి, మొత్తం క్లియర్గా చూడండి. మనకు ఫ్రీ ఫుడ్ అని చెప్పాను కదా, ఇక్కడ వచ్చి కూర్చొని ఫ్రీ ఫుడ్ తినొచ్చు అనమాట. సో ఇక ఒకసారి రివ్యూ చూద్దాము. నైస్ ప్లేస్ టు వర్క్ వైల్ హ్యావింగ్ ఫన్. మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుందట. ఫ్రెండ్లీ మేనేజ్మెంట్ ఉంటుంది. గుడ్ టీం వర్క్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మనకు అన్నిటికీ ఫెసిలిటీ, బ్యాగ్స్ ఇట్లా పెట్టుకోవడానికి, సెక్యూరిటీ పరంగా అన్నిటి పరంగా చాలా సెక్యూర్గా ఉంటుంది. సో చూడండి, చాలా సెక్యూర్. ఎందుకంటే వాళ్ళ ప్రోడక్ట్స్ ఉంటాయి కాబట్టి చాలా సెక్యూర్గా ఉంటుంది అన్నమాట. ఇది చూడండి, చాలా అంటే చాలా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి చూడండి, ట్రై చేయండి. 100% జాబ్ అయితే పక్కా వస్తుంది. ఈజీ ప్రాసెస్, ఈజీ సెలక్షన్ ప్రాసెస్ ఏముండదు. మీరు డైరెక్ట్ వెళ్ళాలి. మీకు ఓకేనా, చేయగలుగుతావా, 8 hours డ్యూటీ ఉంటుంది, ఇలా ఉంటుంది, ప్యాక్ చేయాలి, పిక్ చేయాలని చెప్తారు. అన్నిటికీ ఓకే సార్ అని. ఎక్కడ ఉంటున్నావు అంటే దగ్గరలో ఉంటుందని చెప్పండి. మీరు వెళ్ళే ఉండాల్సి ఉంటుంది ఖచ్చితంగా. హాస్టల్ వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత వెళ్ళి ఒక హాస్టల్ చూసుకొని హాస్టల్లో ఉండండి. 2 రోజులు ఏదైనా హోటల్లో లేకపోతే ఎక్కడైనా దగ్గరలో ఉండి, తర్వాత దగ్గరలో తీసుకుంటే మీ లైఫ్ సెటిల్. ఇక మంచిగా 19,000 వస్తుంది ఎవ్రీ మంత్. నీకు హాస్టల్ ఫీజు ఒక 4,000 వేలో కూడా రిమైనింగ్ 16,000 ఉంటుంది. ప్లస్ అటెండెన్స్ బోనస్ కూడా ఉంటాయి. మీకు 1,000 రూపీస్ ఇస్తారు అటెండెన్స్ బోనస్ ఎవ్రీ మంత్. మీరు అంటే ఒక్కరోజు లీవ్ పెట్టకుండా మీరు వర్క్ చేస్తే, ఆ 20 days ఉంటుంది కదా, ఆ 20 daysలో ఒక్కరోజు కూడా లీవ్ పెట్టకుండా వర్క్ చేస్తే 1,000 రూపీస్ వస్తుంది అనమాట. అట్లా అటెండెన్స్ బోనస్ ఎందుకు ఇస్తారంటే లీవ్ పెట్టకుండా ఉంటారని అట్లా అటెండెన్స్ బోనస్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ 10 మందికి ఈ వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. Friends, please subscribe, like.